అమ్మా సారిగా నేను మరణించలేదు, బ్రతికే ఉన్నా. సారిగా బ్రతికే ఉన్నాను. జయంతి బ్రతికే ఉందా చర్య? ఇప్పుడు ఏమి జరుగునో వేచి చూడవలే. సారంగా 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 నేను జయంతిని. సారంగా జయంతి, జయంతి నువ్వు బ్రతికే ఉన్నావా? జయంతి ఏమిటిదంతా? తర్వాత నీకే తెలుస్తుంది. ముందు నా ఆకారాన్ని దేవుకి ధారపోయి. వీల్లేదు జయంతి, వీల్లేదు. నీవే లేని నాడు శారదాపీఠమే కాదు, స్వర్గమైన నాకు అక్కర్లేదు. సారంగా సారంగా ఆగు. సారంగా ఆగు. ఆ పీఠం తేలేకపోతే మనం బ్రతుకున్నా మరణించినట్లే. ఈ మహత్తర కార్య సాధనను మనం ఈ లోకంలో మరణించినా ఆ లోకంలో కలుసుకుంటాం. ఎప్పటికైనా నశించే ఈ శరీరం ఒక గొప్ప కార్యానికి ఉపయోగపడటం కంటే కావాల్సిందే ఉంది. అంతేకాదు, ఒక ఆడదాని మూలంగా సర్వశక్తివంతము లోక కళ్యాణదాయకమైన శారదాపీఠం జగత్తుకు దక్కలేదన్న అపనింద చరిత్రలో నాకు రాని ఒక సారంగా. జయంతి, నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే తక్షణం నా రూపాన్ని దేవుకి ధారపోయి. జయంతి నా మీద ఆన. నీ త్యాగానికి ఫలితం. ఏ పీఠం కోసమైతే మన జీవితాలతో చెలగాటమాడారు, ఆ పీఠాన్ని విద్యానందుల వారికి అప్పగించి నేను నిన్ను చేరుకుంటాను. అయోనిజులకు తక్క అన్యులకు ప్రవేశార్హత లేదు. చూడు బాలామణి, సారంగుని కంటే ముందుగా నీ వసతికు చేరవలే. శారదాపీఠమును చేజిక్కించుకునవలే. వెనుదిరిగి చూడకుండా నీ వసతికు రావలే. అప్పుడు నీ ప్రేమ ఫలించును, సారంగుడు నీ పాదదాసుడగును. త్వరపడుము బాలామణి, త్వరపడుము. అలాగే గురుదేవ. సారంగా అడుగు ముందుకు వేయాలంటే అడగబోయే ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెబితే మార్గం ఏర్పడుతుంది. లేదా ఈ అగాధంలో నీ జీవితం అంతం అవుతుంది. అడగండి. సకల ధర్మాలలో సర్వోత్తమమదేది మహిళో నగణనీయమౌ అహింస. త్రిపులకు సైతము ప్రీతి చేయునదేది మారుని పూవింటి నారి నారి. గగనమునైనను కాల్చగల్గునదేది మదిలోన జనిజించు మాయని పగా. మదవతి హృదయాల మధు సింధునే వండు. మా
కుమారుని మేన మామ మామ ఆ పరగనరునికి కవచము తరగని కృప దరికి రానియరానిది ధరణి నిందా నిత్య సంతోషి ఎవ్వడు నియతమౌని సప్త స్వరమాల దేవికి సత్ప్రశంస సప్త స్వరమాల దేవికి సత్ప్రశంస భళా మహావీర భళా సప్తస్వరములను సాధించి సాహసాంకుడవైనావు. ఈ సప్తస్వరములు కేవలము మాధుర్యము చిలికించు స్వరములే కావు, మానవ కోటికే మహత్తరమైన వరములు. సప్త మరుత్తులు, సప్త సరిత్తులు, సప్తగిరులు, సప్త మహర్షులు, సూర్య భగవానుని సప్తాశ్వములు, అవి ఇవి అననేల సప్త సంఖ్యామయమైన ఈ జగమే ఈ సప్తస్వరములలో ఇమిడి ఉన్నది. అట్టి సప్తస్వరములను జయించి విజేతమైనావు. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. నృత్యగానాలతో దేవిని మెప్పించాలి. అప్పుడే శారదా పీఠం స్వాధీనమవుతుంది. సంగీతమే కానీ నాట్యం నాకు తెలియదు. తల్లి భవాని, అడుగడుగునా పరీక్షలేనా? సారంగా రాకుమారి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? సావకాశంగా చెప్తాను. ఈ విధంగానైనా నీ గానానికి నాట్యం చేసే భాగ్యం, నీకు సహకరించే అదృష్టం నాకు లభించింది. పద.